వచ్చేయమని చెప్పు. 2 రోజుల నుంచి కష్టపడ్డారన్న. బ్యారెల్ చివర్లో ఉన్నాడు. ట్రిగ్గర్ నొక్కితే చాలు. వాడి తల్లోకి 4 మిల్లీమీటర్లు పొడుగున్న ఎర్రగా కాల్చిన ఓ ఇనుప ముక్క ఎంతది దిగినట్టుంటుంది. నొప్పి తెలిసేలోపు చచ్చిపోతాడు. మత్తిచ్చి ఆపరేషన్ చేసినట్టు నొప్పి తెలియకుండా చంపడానికి మనం ఏమైనా డాక్టర్లమా? చచ్చేటప్పుడు అడరవాలా, ఏడవాలా, కాళ్ళు పట్టుకోవాలా, వదిలేయమని బతిమాలాలి. ఆ మాత్రం సరదా కూడా లేకుండా చంపితే మజాయం ఉంటుందబ్బా. సామొచ్చేయమన్నాడు. ఏ ఈ ప్రశ్న నన్ను అడుగుతున్నట్టు కాదు, ఆయన అడుగుతున్నట్టు. అడుగుతావా? సర్లే కంటిన్యూ కొట్రా. హలో, హాయ్. ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? గుర్తొచ్చానా? అబ్బా నిజంగా ఎవరన్నా చిన్నపిల్లలు చెప్పు. 10 days నుంచి ఒక్క ఫోన్ కూడా లేదు కానీ గుర్తొచ్చానంట. లవర్ అనుకుంటా ఇంత ప్రేమగా మాడుతున్నాడు. నీ గర్ల్ ఫ్రెండరా? ఇలాగే ఫోన్. హలో, నీకు ఎన్నిసార్లు చెప్పానే ఈ టైంలో ఫోన్ చేయదని? పెట్టావు ఫోన్ ఇచ్చుంటే మామూలు కాదు, ఐటెం రాజాడు. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. సంజు, ఏంటి? నా కార్ రిపేర్ లో ఉంది. ఉంది కాదు, నా ఫ్రెండ్ రిసెప్షన్ ఉంది. అది ఉంది. పార్లర్ కి వెళ్ళాలి. వెళ్ళు, వస్తారేమో అని. వీడొస్తాడు. ఏ నాన్న, అవి పాపను బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళి అయ్యా బాగా డైరెక్ట్ చేయించి అయ్యా రిసెప్షన్ తీసుకెళ్ళి బాగా భోజనం పెట్టి ఇంటికి తీసుకొచ్చి. ఇలాంటి కూలి పని చేయడానికి మాకు ఖాళీ లేదు, వేరే ఎవరిని చూసుకో. కూలి పనికి వెళ్ళి వెళ్ళకపోతే ఏం జరుగుతుందో తెలుసా నీకు? ఏం జరుగుతుంది? కంగ్రాట్స్ బాగి, కుర్రోన్ బాగా కంట్రోల్లో పెట్టావు. ఇదే టైము కరెక్ట్ టచ్లో 2 ఇచ్చావనుకో, కుక్క పిల్లని కొంగు పట్టుకుని తిరిగేస్తుంటాడు అంతే. సిస్టర్ ఎంతకంటే ఎక్కువ చెప్పకూడదు. హలో సార్. నువ్వా? అవును సార్. ఎలా ఉంది ఆరోగ్యం? బాగుంది సార్. ఎవరు? నేను మీ ఫోన్లో చెప్పానే, అమ్మాయి. ఓహో, కత్తిలో ఉంది, లక్షణంగా ఉంది. లైట్లు ప్లేట్లు బాగానే ఉన్నాయి, ఫుడ్ చండాలం. హే జో. జో, హాయ్. వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? హాయ్. మీరు తన కారు రిపేర్ అంటే నేనే తీసుకొచ్చా. ఆ కారేనా? అదే. సంజు, నో. కారు బాగానే ఉంది కదా. జో, లిసన్, ఇట్స్ యాక్చువల్లీ నో. సంజు, నీకు రిపేర్ అని చెప్పి పార్లర్కి వెళ్ళి బాగా ప్రిపేర్ అయి వచ్చిందా? నేను సాగర్కి వెళ్తాననగానే అడగకుండానే తన కారు ఇచ్చింది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, అందుకే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని మరీ వచ్చాను. జో, why you doing Hey this? Anara, I told you that he's mine. But నువ్వు ప్రపోజ్ చేస్తే వద్దన్నాడు కదా. వాడు వద్దనుకున్నాడు, కానీ నేను అనుకోలేదు కదా. నేనేమనుకుంటున్నాను, ఇక్కడ ఎవరికి అవసరం లేదా? ఏమనుకుంటున్నావు? ఇది పెద్ద బ్యూటీ అనుకుంటున్నావా? చూడు, మేకప్ లేకపోతే దీన్ని మనం చూడలేము, కళ్ళజోడు లేకపోతే ఇది మనని చూడలేదు. Shame on you. And I pity you. కళ్ళ చూడ. సంజు, ప్లీజ్. నీ ముఖాన్ని కళ్ళ చూడ కూడా ఒకటి చెప్పి చావచ్చుగా, కళ్ళ చూడ ఉందని. సంజు, ఎవరు తెలిస్తే అబద్ధాలు. సంజు, wait. సంజు సంజు చేసి నేను చేసి అదే పెద్ద పోలీసు లాగా, నేను దొంగలాగా. Oh God. ఏంటి చెప్పేద్దానే? I'm sorry. ఇంకా ఆపే. సారీ వద్దు, చాలు వద్దు, చేసింది చాలు, ఆపే. What did I do? పాపం ఏడుస్తాను సార్. అదే నాకు అర్థం కావట్లేదు, వాడిని గుట్టి అది ఏడుస్తుందేంటి? సార్ ఏదైనా ఐడియా చెప్పండి సార్, లేకపోతే అది కారులో నాడు బైక్ మీద వెళ్ళిపోతారు. ప్లీజ్ ఏదో చెప్పండి సార్. ముందు గాలి తీసేసి. ఆహా, వాట్ అన్ ఐడియా సార్. ఓ జీవితాన్ని నిలబెట్టారు సార్. అరే వీడు బాగుపడ్డావు.
లెన్స్ పడిపోయింది, గ్లాసెస్ కనిపించట్లేదు, వర్షం పడుతుంది, నాకు ఇక్కడ ఎవరూ తెలీదు, చలేస్తుంది. ఏడ్చోట గొంతులో పడుతుంది. అబ్బా చేయాల్సిన వాళ్ళు చేసి ఏడుపు ఒకటి ఏడుపు. మళ్ళీ గొంతులు ఎగుస్తాను. థ్యాంక్ యూ. ఇది తక్కువలు థ్యాంక్ యూలు. ఎట్రా దగ్గర తినలేరా? చూడు బాగి, అందంగా ఉండడం అంటే మనకి నచ్చేలా ఉండడం, ఎదుటి వాళ్ళకి నచ్చేలా ఉండడం కాదు. అర్థమైందా? తమ్ముడు సజయ్ కొంచెం పంపమ్మేటు. వెరీ గుడ్ బాయ్. చెప్పగానే మంది హస్తాడు మంచిడు. అయిపోయింది. పని ముందు చేయాలి. డాక్టర్ అసలే నిన్ను మందు అవద్దన్నాడు, నేను తాగి పడేస్తా పోతుంది. నేను ఎప్పుడే పోనరా, నేను పోయేటప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తాను కదా. ఎక్కడికి? పైకి. ఎందుకు? ఐజ్ అయిపోయింది, తెచ్చుకోవాలి. బాగి డిస్టర్బ్ చేసానా? మళ్ళీ సరా ఎడు బాగిందా? ఐసిందా? కూర్చోండి. ఏంటి ఎవరిలోకి వచ్చేసా మళ్ళీ? కూర్చో. నాకు ఇష్టమైన పాట తెలిసేది. తెలుసు. మంచి ఎక్స్ప్రెషన్ కదా బాగుంది దాకా. ఇది ముందు కళ్ళజోడు పెట్టుకో. కళ్ళజోడు తీయమని ఎవడు చెప్పాడు నీకు? అది ఉన్నలాగా పెద్ద గొప్పగా ఉండవు. పంపకి గొప్పకి నువ్వు అనేసా? సారీ. ఇంకా కావాలా? ఉందా? వన్ మూమెంట్. బాగా నువ్వు ఇంట్లో స్టాక్ పెట్టుకుంటావా? నువ్వు కూడా ఈ బ్రాండ్ అవుతావా? నేను తాగను. మరి నువ్వు వస్తావని ముందు ప్లాన్ చేసుకున్నావా కావాలని? ఒకటి చెప్పు, ఇంట్లో కూడా నువ్వు కావాలని వచ్చావు కదా? పాత టెనెంట్స్కి 25,000 లంచం ఇచ్చి ఖాళీ చేయించాను. అమ్మ దుర్మార్గురాలా, లంచమా? ఆ రోజు నువ్వు షాపింగ్కి వెళ్తున్నావు అనేది కూడా ఓ ఫుల్ బాటిల్ అబ్బీకి ఇస్తే చెప్పాడు. అబ్బి గడికి ఫుల్ బాటిల్ ఇచ్చావా? నా రాజ్యంలో ఇన్ని కుట్రలా? అబ్బి ఆ కుత్తిగడు లంచ్ తీసుకున్నావు నీ దగ్గర. అసలే నాకు అర్థం కావట్లేదు, ఏం తక్కువ మన ఇద్దరికి? బాగానే ఉన్నాగా ఫ్రెండ్స్ లాగా, అప్పుడప్పుడు యూనివర్సిటీలో కలుసుకొని నేను కింద నువ్వు పైన. ఏం కావాలి ఇంతకు మించి? ఐ వాంట్ మోర్ ఫ్రమ్ యూ. ఇదేనా కోలా యాడ్ అనుకున్నావా? మోర్ అంట మోర్. నువ్వు మొత్తం నాకే కావాలి. మొత్తమా? నేను వస్తున్నంటే నేను అసలు ఆడపిల్ల అంటే నువ్వు ఆడపిల్లలే. ఏయ్ ఒకసారి నన్ను చూడవే, తలెత్తి చూడవే. కొత్త సిగ్గుపడ్డం కూడా నేర్చుకున్నా.
నేనేం బాగుంటానే ఆ? నీకు చెప్తున్నా నా మాటిను. నీకు బలమైన బ్రాందీ బాటం దిట్టమైన మొగడు వస్తాడు వాడు తెలు. బాగి బాగి నా మాట విను బాగి, ఒకసారి ఆగు. బాగి చెప్తే వినిపించుకోవండి. నేను నీకు కరెక్ట్ కాదు బాగి. నువ్వు నన్ను భరించలేవు. నేను భరించగలను. ఏం భరించగలవు? భరిస్తా. చూసావు అరగంట సేపు నీ రూమ్లో ఏమేం చేశాను? నానా చెత్త చేశాను నీ రూమ్. పర్లేదు, నేను సర్దుకుంటాను. నేను తాగితే తిడతాను, నేను పడతాను, నేను కొడతాను కూడా. నేను తట్టుకుంటాను. దేవుడా, ఈ అమ్మాయికి ఏం చెప్తే అర్థం అవుద్ది. ఐ లవ్ యూ. ఏంటన్నావు? ఐ సెడ్ ఐ లవ్ యూ. ఓకే. సంజు, సంజు, ఏ సంజు, పడుకున్నావా? లేదా రా, కమాన్ కమాన్. ఏమైంది? నువ్వు బయటింది రావట్లేదు. తన్ని పర్లేదు. మేడం తన్ని. షూర్. సంజు తొందరపడి తన్నే నాన్న. ఎక్కడ చిన్న తేడా ఉంది. ఏంటో ఏదో రీప్లై చూస్తున్నట్టుగా ఉంది. సంజు, ఆల్ ది బెస్ట్. సెక్యూరిటీ, బాబు నాకు కూడా కాఫీ తీసుకురమ్మా. ఏం సార్ సంగతిలో? చాలా రోజులు చూసి. విషయం చెప్పరా. ఏం లేదు సార్, లాస్ట్ టైం మీరు అనుకున్నట్టుగా చేశారు. నేను ఒక్క మాట అనలేదు. ఈసారి మాత్రం నా మాట నగ్గాల్సిందే, బాగి నాకు చేసేయాల్సిందే. ఎరా, నీ గర్ల్ ఫ్రెండ్ని సప్లై చేయడానికి కూతురు కన్నట్టుంది నా పరిస్థితి. అవును, తెలియక అడుగుతున్నాను. పెద్దమ్మాయిని ప్రేమించి రెండో దాంతో పెళ్లి చేయమని అడగడానికి సిగ్గులేదు నీకు? సిగ్గుగా సార్, ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ ఉంటే ఎందుకు చేస్తాం ఇవన్నీ? ఇన్ఫర్మేషన్ లేకే కదా పెద్దమ్మాయి పెళ్లికి చిన్నమ్మాయి వచ్చిన ఇంత గొడవ జరిగి ఉండేది కాదుగా. అప్పుడు అది అమెరికా వెళ్ళిందిరా. అది రాను పోను ఖర్చు ₹1,00,000 అవుతుందని లోపించారు. ఇప్పుడు చూడండి సార్, నా మాటని బాగి నాకు ఇచ్చి పెళ్లి చేశాను సార్. మీ ఇంట్లోనే మీ కళ్ళ ముందు చిలకా గోరింకలా. నువ్వు గోరింకలు కాదురా, గద్దా రాబందు ఆ జాతి పక్షివి. భగవంతుడా, వీడిని చంపకుండా ఉండేలా సహనం ప్రసాదించు తండ్రి. మీకు బీపీ తగ్గడానికి భగవంతుడు ఏం చేశారు సార్? మంచి డాక్టర్ చూపించుకోండి సార్. ఒరే, నీ కాలు పట్టుకుంటా సార్. పెద్దవారు కాళ్ళు గిలో సార్, కావాలంటే చేతులు దండం పెట్టండి సార్. సార్ సార్ పెళ్లి విషయం ఏం చేద్దాం ఉంటారు? చూడండి సార్, మీ పెద్దలలో నాకు ₹1,00,000 అవసరం లేదు. ఏదో 60-70 లక్షలు సర్దం. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. 6వ నిమిషంలో నువ్వు ఈ క్లబ్లో కానీ నా కూతురు జీవితంలో కానీ ఉంటే పంచభూతాల సాక్షిగా నేను చెప్తున్నాను. ఏంటా పంచభూతాలు? అదా ఏదో చెప్దాం అనిపించింది. పంచభూతాలు చిన్న ఛాలెంజ్ చేద్దాం అనిపించింది. మరి రొటీన్గా ఉంటుందని చెప్పి వస్తాను. డాడీ ఏమన్నారు? నమస్తే. ఈరోజు బాగి తండ్రి గారిని కలవడం జరిగింది. వారికి ఎంతో ఓపికగా మా ప్రేమ విషయం చెప్పడం కూడా జరిగింది. అలాగే మరి వారు కూడా ఎంతో ఓపికగా సహనంతో మా ప్రేమ విషయం అంతా విన్నారు. మరి విని దీనిపైన వారు తగిన నిర్ణయం తీసుకుంటారు. వారి స్పందన కోసం మేము అందరం ఎదురు చూస్తూ సెలవు తీసుకుంటూ మీ అందరికీ జై హింద్. ఇంతకీ నువ్వు చెప్పింది ఎస్ అనా నో అనా? ఇలాంటి పెద్ద ప్రశ్నలన్నీ నాలాంటి పసివాడిని చెప్పగలడు. లోపల అడిగి తెలుసుకోండి. ఉంటాను. సచ్చినది గొర్రె.